హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? మంచున్నారా? నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కింద కామెంట్లో పెట్టండి, మీలో ఎంతమందికి ఫ్లైట్ జర్నీ అంటే భయం. నాకు స్టార్టింగ్లో మస్తు భయం అవుతుండే. ఈ 10 ఇయర్స్లో ఒక 20 to 25 టైమ్స్ నేను ఫ్లైట్ ఎక్కి ఉంటా. ఇప్పటికీ నేను ఫ్లైట్ ఎక్కితే మధ్యలో ఏమైనా ట్రబులెన్స్ వచ్చినా, ఏదైనా ఫ్లైట్ షేక్ అయినా సరే మస్తు భయం అవుతుంది. సో ఇది నాకే అవుతుందా, మీకు కూడా అవుతుందా నాకు తెలుసుకోవాలని ఉంది. సో మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్లో పెట్టండి. అట్లనే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా చేసుకోండి భయ్యా. నేను మంచి వీడియోలు పెట్టినకే ట్రై చేస్తా. సో కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు. సో ఎవరైతే వేసుకోలేదో ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు అసలు టాపిక్ వస్తే 2009 జనవరి 15న జరిగిన ఒక రియల్ స్టోరీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కొంతమంది దీన్ని వండర్డేగా పిలుచుకుంటే, ఇంకొంతమందికి ఇది పీడకలలా ఉండిపోయింది. అసలు ఏమైంది ఆ రోజు? చలో మరి తెలుసుకుందాం. అసలు ఆ రోజు ఏమైందంటే 155 మెంబర్స్ ప్యాసింజర్స్తో ఉన్న ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ 1549 న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి షార్లెట్కి స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన 3 to 4 minutes అంటే 3000 నుంచి 4000 మైల్స్ పైకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్లో పెద్దగా సౌండ్ వచ్చేది. ఆ సౌండ్తో ఫ్లైట్ అంతా ఒక్కటేసారి షేక్ అయిపోయింది. లోపల ఉన్న ప్యాసింజర్స్కి ఏం జరుగుతుందో అర్థమైతలేదు. ఒకటే అరుపులు. కొంచెం సేపు తర్వాత వాళ్ళకి ఏం తెలిసింది అంటే, ఒక పెద్ద పక్షుల గుంపు ఆ ఫ్లైట్కి అడ్డం వచ్చి ఆ ఫ్లైట్ని గట్టిగా గుద్దుకొని అందులో కొన్ని పక్షులు ఆ ఇంజన్లో పడిపోయాయంట. అవి ఎంత పెద్దగా ఉండనో తెలియదు, కానీ అవి ఇంజన్లో పడిపోయేసరికి 2 ఇంజన్లు స్పాట్లో ఖరాబ్ అయిపోయినాయి. ఫ్లైట్కి ఒక ఇంజన్ పాడైపోతేనే నడపడం కష్టం. అట్లాంటిది ఈ ఫ్లైట్కి 2 ఇంజన్లు పాడైపోయినాయి. దీన్ని వెంటనే ల్యాండ్ చేయకపోతే ఈ ఫ్లైట్ పైననే క్రాష్ అయిపోయి ఒక్కడు కూడా మిగిలాడు. సో ఇప్పుడు ఈ ఫ్లైట్ నడుపుతుంది పైలట్స్ సల్లీ సులెంబర్గర్ అని, ఇంకో ఆయన పేరు జెఫ్రీ స్కిలెస్ అని. సో ఇందులో సల్లీ సులెంబర్గర్ చాలా ఎక్స్పీరియన్స్డ్. సో ఈయన ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఎన్నోసార్లు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. కాకపోతే ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఏదైనా ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాలంటే కింద రన్వే అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా ఓపెన్ ఏరియానే ఉండాలి. ఈ ఫ్లైట్ని ల్యాండ్ చేద్దాం అనుకున్నప్పుడు కింద చూస్తే కిందంతా న్యూయార్క్ బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్. ముందుకు పోతే గొయ్యి, వెనుకపోతే నుయ్యిలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. వీళ్ళకి సిచ్యువేషన్ అంతా అర్థమైపోయి, ఒకవేళ ఈ ఫ్లైట్ ఇక్కడ ఈ బిల్డింగ్స్ మీద క్రాష్ అయిపోతే పైన ఉన్న వాళ్ళు కాకుండా కింద ఉన్న వాళ్ళు కూడా చాలామంది చచ్చిపోతారని చెప్పేసి ఎలాగైనా సరే డౌన్ టౌన్ నుంచి, అంటే ఈ బిల్డింగ్స్ నుంచి దూరంగా ఈ ఫ్లైట్ని తీసుకెళ్దాం అనుకుంటాడు. అప్పుడు ఆయనకు ఒక ఐడియా వస్తుంది. ఎలాగైనా సరే ఈ ఫ్లైట్ని హడ్సన్ నదిలో, అంటే న్యూయార్క్లో ఉన్న హడ్సన్ నదిలో ల్యాండ్ చేయాలనుకుంటాడు. ఇంకోసేపు అయితే ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోవడమా లేకపోతే ఏదైనా బిల్డింగ్ని గుద్దుకోవడం అనే సిచ్యువేషన్లో ఈ సల్లీ సులెంబర్గర్ అనే ఈ పైలట్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఆ ఎయిర్ కండిషన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వేరే డైరెక్షన్లో, అంటే అనుకూలమైన డైరెక్షన్లో ఫ్లైట్ని తీసుకోపోయి మొత్తానికైతే వాటర్లో ల్యాండ్ చేస్తాడు. కాకపోతే ఈ ఫ్లైట్ విషయంలో ఒక వంట జరిగింది. ఏదైనా ఫ్లైట్ ఎంత ఫోర్స్ తోటి వాటర్ మీద పడినప్పుడు అది పేలిపోవడమో, లేకపోతే కాలిపోవడమో, లేకపోతే ముక్కలు అయిపోవడమో, లేకపోతే కొన్నిసార్లు మునిగిపోవడమో అవుతుంది. కానీ ఈ ఫ్లైట్ ఎంతో ఫోర్స్ తోటి వాటర్లో పడ్డా సరే దానికి ఏం కాకుండా 1 to 2 minutesలో వాటర్ పైకి ఒక పడవలాగా తేలుతుంది. సో ఈ ఫ్లైట్ వాటర్ నుంచి కొంచెం పైకి దిలగానే లోపల ఉన్న ఫ్లైట్ క్రూ వెంటనే 4 ఎమర్జెన్సీ డోర్స్ని ఓపెన్ చేసి లోపల ఉన్న ఫ్లోటింగ్ బ్యాలెన్స్ని రిలీజ్ చేస్తారు. సో ఈ ఫ్లోటింగ్ ట్యూబ్స్ వాటర్లో ఒక పడవలాగా పనిచేస్తుంది. ఇది కనీసం ఒక 20 to 30 మెంబర్స్ని హోల్డ్ చేస్తుంది వాటర్లో. ఆ ఫ్లోటింగ్ బ్యాలెన్స్ మీద అందరికీ ప్లేస్ సరిపోక కొంతమంది అయితే ఆ ఫ్లైట్ వింగ్స్ మీద కూర్చొని ప్రాణాన్ని కాపాడుకుంటే, ఇంకొంతమంది లైవ్ వేస్ట్లు వేసుకొని వాటర్లో దుక్కేస్తారు. సో వీళ్ళ టైం ఎంత బాగుంటుంది అంటే, ఈ ఫ్లైట్ ఎక్కడైతే పడుతుందో, ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో దాని నుంచి ఒక 10 నుంచి 15 minutes దూరంలోనే షిప్ యార్డ్ ఉంటుంది. అంటే అన్ని షిప్లు ప్యాకింగ్ చేసి ఉంటాయి అక్కడ. ఆ షిప్ యార్డ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలవడంతో ఒక 2-3 షిప్లు వేసుకొచ్చి వాళ్ళందరినీ కాపాడేస్తారు. సో అందరినీ షిప్లకు మూవ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీ అసలు ఈ ఫ్లైట్లో ఎంతమంది జర్నీ చేసిర్రు, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది మిస్ అయ్యారు అనే కౌంట్ తీస్తే అది ఇష్యూ వాళ్ళే షాక్ అయ్యారు. అసలు తెలిసింది ఏంటంటే 155 మెంబర్స్కి 155 మెంబర్స్ ఆ బోట్లో ఉన్నారు. అంటే ఒక్కరు కూడా చచ్చిపోలేదు. సో ఈ సల్లీ సులెంబర్గర్ అనే ఈ పైలట్ ఎంతో డేర్ చేసి, ఎంతో టెక్నిక్ తోటి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి 155 మెంబర్స్కి కాపాడినందుకు USA గవర్నమెంట్ ఆయనను ఆనర్ చేస్తూ ఆయన పేరు మీద ఏకంగా ఒక మ్యూజియాన్ని కట్టింది షార్లెట్లో. సో ఆ మ్యూజియం పేరే సులెంబర్గర్ ఏవియేషన్ మ్యూజియం అని. ఇది షార్లెట్కి ఒక 20 minutes దూరంలో ఉంటుంది. సో ఈ వండర్ డే గుర్తుగా ఇంత పెద్ద ప్రమాదం జరిగినా సరే ఈ ఫ్లైట్లో ఒక్కరు కూడా చచ్చిపోలేదు. కాబట్టి ఈ ఫ్లైట్ని రిపేర్కి పంపించకుండా దీనికి గుర్తుగా ఇదే మ్యూజియంలో షోకేస్ కోసం పెట్టిర్రు. నేను ఈ స్టోరీ విన్న తర్వాత నేను మస్తు ఎక్సైటింగ్గా ఫీల్ అయినా. ఎట్లాగైనా సరే ఈ మ్యూజియంకి వెళ్ళి ఆ ఫ్లైట్ని డైరెక్ట్గా చూడాలనిపించింది నాకు. సో నేను లాస్ట్ వీకే వెళ్ళిన, ఫుల్ క్రేజీగా ఉండే. అండ్ ఈ మ్యూజియంలో ఈ ఫ్లైటే కాకుండా ఇంకా వేరే హిస్టారికల్ ఫ్లైట్స్ కూడా పెట్టి ఉండే, రాకెట్స్, హెలికాప్టర్స్ అవన్నీ. సో నేను ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో అస్సలు మిస్ కాకండి, చాలా క్రేజీ ఉంటుంది. సో నా నెక్స్ట్ వీడియోని కంపల్సరీగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చలో మరి ఉంటా, బాయ్.